పట్టుకుండు. ఆ బుక్ను కాన్స్టిట్యూషన్ బుక్ అంటున్నాం, రాజ్యాంగం బుక్ అంటున్నాం. కానీ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడంటే ఈ బుక్లో చదవండి, ఇట్లా ముందు పోండి అంటుంది. కానీ ముందుకు ఎక్కడకుండా కాదు, అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, మనకు సంబంధించిన ఎస్హెచ్ఓ ఆఫీస్ కానీ, ఇంకా ఎమ్మెల్యే ఎంపీలు కావాలని ఇట్లా చూపిస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ మనమందరం ఏం చేసినాం, బాబాసాహెబ్ అంబేద్కర్ ని చౌరస్తా మీద విగ్రహం పెట్టినాం. అరే ఈయన బాబాసాహెబ్ అంబేద్కర్ అంట అంతే అంటాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇట్లాంటి రాజ్యాంగం రాసిండు, ఇంత వేదిక మీద ఉన్నాడంటే, ఇంత కీర్తి ప్రతిష్టలు చూస్తుండే ఆయనకు తగిన కష్టం, ఆయన పడ్డ కష్టం మీరు కూడా పడాలి. మీరు కూడా ఈ బాలాజీ స్కూల్ నుండి ఈ బద్రీనాథ్ సార్ గాని, గోపాల్ సార్ గాని ముందు మీ టీచర్ల మధ్య మొత్తం నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లలో ఎంఆర్ఓ గాని, ఐఏఎస్ గాని, ఐపీఎస్ గాని, కలెక్టర్ కావాలి. ఇదే వేదిక మీద మీ సార్ తోటి నేను ఘనంగా మీకు ఫంక్షన్ చేపిస్తా. ఎందుకంటే ఈ స్కూల్లో మేము అందరం చదువుకునే వాళ్ళమే. నేను ఈ స్కూల్ స్టూడెంట్ కాదు, కానీ ఈ స్కూల్ అందరు నా దోస్తులే. ఈ స్కూల్లో గోటీలు ఆడుతుండే, ఈ స్కూల్లో క్రికెట్ ఆడుతుండే. బద్రీనాథ్ సార్ వల్ల మన సార్ ఉన్నారు కదా చైర్మన్ గారు, అయితే ఆ సార్ తోటి భయపడి ఉరికిపోయేటోళ్ళం. ఈ విధంగా మేము ఏం చెప్తున్నామంటే ఈ స్కూల్ పేరు నిలబెట్టాలంటే కాన్స్టిట్యూషన్ ఇప్పడానికి చదివినట్టు చదవాలి. చిన్న సన్మానం ఉంటుంది. ఇప్పుడు